ఏమే మాడిపోయిన ఉల్లిగడ్డతోటి ఏం చేసినావు? బిర్యానీ. ఏదో కానీ తెలిసి ఆకలి అవుతుంది, టైం అయింది. నువ్వేమో ఉల్లిగడ్డ, నువ్వు ఇంటికి తెచ్చినేమో ఖరాబ్ అయింది. కానీ అన్ని కలిపి ఎలాగో ఇలా బిర్యానీ. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన వ్లాగ్ అండి. చాలా రోజులు అయింది నేను ఈ వ్లాగ్ చేయకుండా. ఈరోజు వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ అండ్ అదే ఎగ్ బిర్యానీ అనమాట. వెజిటేబుల్ ఎగ్ బిర్యానీ అనొచ్చు దీన్ని. బిర్యానీ ప్రాసెస్ అంతా మీకు తెలుసు కదా. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే మా వారు తెచ్చిన ఎగ్స్ అయితే అంత పర్ఫెక్ట్గా ఉడకలేదు, కచ్చాపక్కనే అయినాయి, మంచి లేవన్నమాట. అంటే కొత్తవే ఏమో కావచ్చు, కొత్త ఎగ్స్ ఇచ్చినట్టున్నారు, అందుకే పర్ఫెక్ట్గా కుకింగ్ అవ్వలేదు. ఇంకా వీటితోటి ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ వేసేసి వెజిటేబుల్ వేసేసి కూర చేస్తున్నాను. నేనేమో ఉల్లిగడ్డ మాడగొట్టిన. ఈ మసాలా అంతా కలుపుకుంటా ఉల్లిగడ్డ అయితే అక్కడ కుక్కర్లో వేసి పెట్టాను, అదైతే మాడిపోయింది. 2 సార్లు చూసాను కానీ అయినా మాడగొట్టాను అనమాట. ఇక్కడ రైస్ అయితే ఉడకబెట్టుకుంటున్నాను, అందులో సాజీర అవన్నీ. ఇంకా రైస్ పక్కకి పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసు కదా. ఇంకా బిర్యానీ ప్రాసెస్ అయితే మీకు తెలుసు కదా. నేనైతే ఇక ఈ ఉడకని ఎగ్స్తో ఈ మాడిపోయిన ఉల్లిగడ్డతో అయితే ఈ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను, మొత్తానికి చేస్తున్నాను అనమాట. ఇంకా మా వారు ఆకలి అవుతుంది అంటున్నారు. అసలే జ్వరాలు సర్దులు అయ్యి నోట్లు బాగాలేకుండా, అందుకే నాన్ వెజ్ తినకున్నా సరే ఎగ్ బిర్యానీ అయితే చేసుకున్నామని ఇలా అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను. ఈ మాడిపోయిన ఉల్లిగడ్డ అయితే కొంచెమే వేస్తున్నాను, మొత్తం వేసే లెక్కనే బ్రౌన్ కలర్ వస్తే మాడిపోయింది కాబట్టి కొద్ది వేసి చేస్తున్నాను. మిగతా అన్నీ ఉన్నాయి ఈ ఉల్లిగడ్డనే టేస్ట్ బిర్యానీకి, కానీ అదే మాడగొట్టిన. ఎగ్స్ కూడా అట్లా కొంచెం ఫ్రై చేసి ఇంకా అవి కూడా వేసి కుక్కర్కి అయితే పెట్టాను. మా ఎగ్ బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, వడ్డించుకుంటున్నాం మేము. ఇంకా మా పాప మేము చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ ఎలా అనిపించిందో. సండే స్పెషల్ బిర్యానీ. మమ్మీ బాగుందా? సూపర్ ఉందా? చూపి, సూపర్ ఉందా? ఎగ్గు తిను. ఏమండి బాగుందా? ఘాట్ ఎక్కువైందిగా, మంచిగా.